హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు కొంచెం షాకింగ్ ఉన్నారు కదా, ఏమైంది పెట్టాక కొత్త సిరీస్ తో మన ముందుకు వచ్చింది అని అనుకుంటుర్రా? అవునండి, మన సబ్స్క్రైబర్లు కొంతమంది కొత్త సిరీస్ స్టార్ట్ చేయండి పెంటక్క, ఈవినింగ్ గానీ లేకపోతే మార్నింగ్ గానీ ఈ మొగుడు వద్దు పీడే ముందు అయితే కంటిన్యూషన్ గా కావాలి, ఏదో ఒక పాట అయితే పెట్టండి, ఇది కూడా కంటిన్యూ చేయండి వేరొక పాట అని చెప్పిర్రు. ఇక మీరు చెప్పినంత వరకు మేము ఆలోచించి ఈ సిరీస్ అనేది మీ ముందు తీసుకొచ్చినాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాం అనుకుంటాము. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మరి చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు టైం పాస్ అయ్యే విధంగా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాము. ప్రతి ఒక్కరు ఆ సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేసారో ఈ సిరీస్ ని కూడా అలానే సపోర్ట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మనోళ్ళందరికీ ఇలాంటి వీడియో ఏందో అర్థమైంది అనుకుంటా. ఇల్లరికపు అల్లుడు పార్ట్ 1 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా లత, ఏందమ్మా ఏమైంది? ఏం లేదు బిడ్డ, అల్లుడు ఇంకా లేవడా, ఇంకెంతసేపు పండుకుంటాడమ్మా? ఇప్పటిదాకా పండుకుంటాడా ఏ మొగోడైనా? అరే పండుకొని తీయరాదమ్మా, లేచి ఏం చేస్తాడే? పండుకొని రాత్రంతా నిద్ర పట్టలేదంట, ఇప్పుడు పండుకొని ఏమైనా పనున్నదా ఆయనతో చెప్పు. ఏం పనున్నదా ఆయనతోని గాని, ఎంతకైనా ఇక వాళ్ళ ఇంటికాడ ఉంటేనేమో జరం భయం భక్తి ఉంటది. ఇక ఇటుగా అత్తగారి ఇంటికాడ ఉన్నాడు కదా, సుఖమే సుఖము. ఇక నేను చేసేందుకు ఉన్నా కదరా, ఇక నాతో పని మనిషి లెక్క చేయించుకుంటారు. సరే తీ పండుకొని, నీకు లేని బాధ నాకెందుకులే. ఏమైందమ్మా? అసలు 2 రోజులు మంచిగా ఉంటావు, 2 రోజులకి ఇట్లా మాట్లాడతావు. నేను అప్పుడే చెప్పిన వద్దమ్మా, మా అత్తగారి ఇల్లు మంచిగా ఉన్నది, ఆడనే ఉంటాము అని చెప్తున్నావా? వద్దు బిడ్డ, ఇల్లరికం తెచ్చుకోవాలి, నేను ఒక్కదాన్నే ఉంటా, నాయన ఎప్పుడు పొలం కాడనే ఉంటాడు కదా అని అనబట్టివి. ఇప్పుడు చూసినావా ఎంత కాడికైందో? అన్న ఉన్నాడు, అన్నకు పెళ్ళి అవుతుందమ్మా, వదిన వస్తుంది, అప్పుడు పిల్లలు వాళ్ళందరూ మస్తు మీదే పెద్ద ఫ్యామిలీ అవుతుంది అంటే నా మాట వినలేదు. ఇల్లరికం కావాలమ్మా, నిన్ను లేకుండా నేను నిన్ను చూడకుండా ఉండలేను అని అంటివి. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు ఏందమ్మా? అసలు అల్లుని మీద కోపం బాగా వస్తుంది ఎందుకమ్మా? నీ మొగని మీద నాకెందుకు కోపం వస్తుంది బిడ్డ? ఏదో మొగోడు అయినప్పుడు గింతసేపు పండుకోవద్దని మంచి మాట చెప్పిన, గట్లా కష్టమే ఉన్నది కదా. సరే తీ పండుకొని, ఎంతసేపు ఉంటాడు పండుకొని? వండి పెట్టి తయారులో పెట్టగానే లేచి తింటాడేమో బిడ్డ. అదేందమ్మా, నేనేమో నీ అల్లుడు అని రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడుతున్నా, నువ్వేమో నీ మొగోడు అని అంటున్నావు. ఏమైంది నీకు? ఎవరన్నా నేర్పుతుర్రా? అన్నకి ఇట్లా నేర్పిండానే నీకు? ఏమో నిన్న మొన్నటి కంటే తేడాగా మాట్లాడుతున్నావు, ఏమైతుంది నీకు? మేము ఈ 2 ఇష్టం లేదంటే చెప్పు, వెళ్ళిపోతాం మా ఇంటికి మేము. అవ్వా, నిన్ను చూడకుండా నేను బతకలేను బిడ్డ. చిన్నప్పటి సంది గావురంగా ఒక బిడ్డని మంచిగా పెంచినా, నువ్వు అత్తగారింటికి పోతే నేను బతకలేను బిడ్డ అని చెప్పిన. అల్లుడు ఉండకుంటే నేను బతకనని చెప్పిందారా నీకు? అంటే బిడ్డను చూసుకుంటుంటావు కానీ అల్లుడిని చూసుకుంటుండవా? అయితే మరి బిడ్డ అల్లుడు దూరం ఉండాలా? ఒకరొక దగ్గర ఉండాలా? ఆయనతో నాకు పెళ్ళెందుకు వేసి ఇచ్చినవే నాకు? అమ్మలత, లొల్లి పంచాలొద్దు, మొత్తుకోకు నాయన, నాకు చెవులు ముందే గుయ్యమంటున్నాయి. పో ఏం చేస్తుండో, లేచిండో లేవలేదు చూడుపో బిడ్డ. అవ్వ, ఏందో మా అమ్మ దమాకు, మంచిగా ఉంటే ఆమంత మంచిదే ఉండదు, చెడ్డగా ఉంటా చూడు ఎట్లా మాటలు మాట్లాడుతుందో. ఎప్పుడా తిక్క తిరిగేది తెలియదు. ఈమె ఇసొంటిదని మా బావకు చెప్తే వద్దు మన ఇంటికి మనం పోదాంపా అని అంటాడు. ఇక మా అమ్మ మీద చాలా నమ్మకం మా బావకు, అందుకే ఒక్క మాట ఇట్లా అన్నాడు. అసలు డౌటే పడాడు ఆమె మీద. అయ్యో పాపం, లతమ్మ కొంచెం ఫీల్ అయినట్టుంది. ఇక ఫీల్ అయితే ఫీల్ కానీ ఈ మధ్య ఎందుకు ఆ పోరగాన్ని చూస్తే అస్సలు నచ్చుతలేదు. ఏమైనా తింటుండు, తిరిగి వస్తుండు, వండుకుంటుండు, ఏదైనా కష్టానికి పోతే కదా. అవ్వ, ఇక తెచ్చి పెడుతున్నాం కదా, అత్త మామ ఉన్నాక ఆయనకేం బాధ? నిమ్మలంగా తింటుండు, బర్రోలే వంతుండు, ఆకరా పికరా. కష్టానికి పోయి రూపాయి సంపాదించి రూపాయి ఇంకా తీసుకున్నామనే తెలివి ఇట్లా లేదు. అసొంటలను చూస్తే నిజంగా నాకు ఒళ్ళంతా మంటలేస్తుంది. అదేంటి, కందిపప్పు పొయ్యి మీద పెట్టిన ఇంతసేపు అవుతుంది, మచ్చం ఉడుకుతలేదు. ఆ సార్ ఇంకా పప్పు చారు తింటాడో తినడో, కందిపప్పు అంతా ఇంత వారదు ఆయనకు. యావ కూరతో పెద్ద బేజారు వస్తుంది, ఆ కూర నచ్చదు ఈ కూర నచ్చదు అని అంటాడు ఇంకా పని చేసే పిల్లగాని లెక్క. అత్తమ్మా, చెప్పు నాయనా, ఏమైంది? ఏం లేదు, ఏం చేస్తున్నావు అత్తమ్మా? కమ్మగా వాసన వస్తుంది. పప్పు చారు చేస్తున్నా నాయన, నీకు కందిపప్పు చారు ఇష్టం ఉంటుందో లేదో, నీ కొరకు సపరేట్ ఏమైనా స్పెషల్ ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నా. అగో నువ్వు వచ్చినావు, ఏం చేయాలి కొడుకా, నీకు ఇష్టమైంది మంచిగా చేసి పెడతా తిందువు. అబ్బా నా బంగారు తల్లి, మా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటావు అత్తమ్మా నువ్వు. నిజంగా నిన్ను చూస్తే నా కడుపంతా నిండిపోతుంటది. నీ మాటలు మాట్లాడుతుంటే అబ్బా ఇంటుంటే వినాలనిపిస్తుంది. అవునా బిడ్డ, నా కొడుకు లెక్క ఇంకో కొడుకు అనుకుంటా గంతే. నాకు దూరం పారం చేయబుద్ధి కాదు, అలాగా సలహా చేసి మాట్లాడబుద్ధి కాదు బిడ్డ, అందరు నా వాళ్ళే అనుకుంటా. అబ్బా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను అత్తమ్మా, అంత మంచి భార్య దొరికింది, ఇంత మంచి తల్లిలాగా చూసుకున్న అత్త దొరికింది. అవును కొడుక, నాకు కూడా ఏ జన్మలే పుణ్యం చేసుకున్నాను, ఒక కొడుకు ఇంకా కొడుకులాగా అల్లుడు వచ్చిండు, అదే సంతోషం. అబ్బబ్బబ్బా, ఆస్కారా వడియాలత్త నీకు. ఏం ఓవలున్నాయి, ఏం కథలున్నాయి, చూస్తుంటేనే అర్థమైతుంది నీ కథలు, నీ ఓవలు. ఇక నీ బాడీలనే ఉన్నట్టు.
సరే గాని నీకోసం వంకాయ ఎప్పుడు చేయాలి అల్లుడు? ఏదో ఒకటి దబ్బునయ్యేది నీకు కష్టంగా అంది ఏ అత్తమ్మ. నువ్వు చేసింది ఏదైనా కడుపు నిండదు నేను తింటా. సరే అత్తమ్మ పొయ్యొస్తా. పొయ్యొస్తావు, పొయ్యి రాకుండా అటే పోతావు. అవ్వ కడుపు నిండా తింటాడంట నేను చేసింది. కమ్మగా తీయగొండి పెడుతుంటే బర్రెలు తింటుర్రు, పెళ్ళమ్మ కూడా నిమ్మలంగా వండుకుంటుర్రు. అవ్వ ఏమన్నా అంటే కష్టం ఉన్నది. ఇక పొర్రా నిలబడితే ఇక నేను ఒక్కదాన్ని అయి ఉంటా. ఇక అప్పుడు నాకు బుగులంటే బుగులు అవుతుంది. ఏం చేయాలి పాటు? నా కోడలు వచ్చేదాకా వీళ్ళతోని నాకు ఉపయోగమే ఉన్నది. వీళ్ళతో బాగా అవసరం ఉన్నది. నీ అవ్వ ఇంట్లో అజర్చి బండుకొని నిమ్మలంగా మాట్లాడుకుందామంటే మా చెల్లె మా బావ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏమైనా మాట్లాడితే వాళ్ళకి వినిపించగలరా అని అట్లా మాట్లాడబుద్ధి అయితే లేదు. అసలు నా ఇంట్లో నాకే ప్రశాంతం లేకుండా అయిపోయింది. ఇంటికి పోవుడు కంటే బయట బయట గడిపిందే నిమ్మలం ఉన్నది. ఏం చేయాలి? ఏం చేస్తుందో రానికన్నా ఫోన్ చేసి నిమ్మలంగా మాట్లాడతా. అప్పుడు మనసంతా ప్రశాంతంగా అవుతుంది. మేడం ఏం చేస్తుందో ఇంకా ఫోన్ లేవడతలేదు. హలో. హలో బావా. రాణి ఏం చేస్తున్నావే? ఏం లేదు బావా, ఇంకా పని అయిపోలేదు. ఏడు పని ఆడనే ఉంది. ఈ రోజు అమ్మ మార్కెట్ పోయింది. ఇంకా పనంతా నా మీదనే పెట్టింది. ఇంకా మెల్లమెల్లగా చేసుకుంటున్నా. ఏడునో? బయటున్నా. చెప్పు, తిన్నవా? లేదు ఇంకా. ఎప్పుడు చూడు బయట ఉన్నా అంటున్నావు. నీకు ఇల్లు లేదా? ఇంట్లో ఉండడానికి ఏమైతుంది? ఎప్పుడు బయట నిలబడి మాట్లాడుతావు? ఆన్లైన్లో చూస్తే ఎంత గలీజ్ ఉంటది. ఈ పిల్లగాడు ఎప్పుడు ఫోన్ మాట్లాడతాడు. ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్లి సంబంధం ఊకే అయిన కాడి నుంచి ఊకే ఫోన్ మాట్లాడాలా అని తప్పుగా అనుకుంటారు. ఎందుకు బావా? పో ఇంట్లోకి పోయి ఫోన్ చేయి నాకు. అరే అట్లా కాదే. ఇంట్లో అంతమంది ఉంటారు నీకు తెలుసు కదా. ఇంకా వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి చెప్పు? నాకు ఫ్రీగా ఉండదు. బయట ఉన్నప్పుడే నిమ్మలంగా మాట్లాడుకుందాం. మాట్లాడు. ఏందో ఏమో, నీ ఇంట్లో నీకే ఫ్రీడమ్ లేకుండా పోతుంది. కాదు, మీ చెల్లని మీ బావని ఇంకా మీ ఇంట్లోనే ఉంచుకుంటారా? ఇప్పుడు నీ పెళ్లి సంబంధం ఓకే అయింది. రేపు పెళ్ళం వస్తుందని తెలుసు కదా. మీ అమ్మకు తెలుసు, నీకు తెలుసు. మళ్ళీ కోడలు వచ్చినాక బిడ్డ ఒక దగ్గర ఎట్లుంటారు? నా అల్లుడిని ఎట్లుంచుకుంటా, బయటికి పంపిస్తే ఆలింటి కాలని బొమ్మంటాను తెలివి లేదా మీ అమ్మకు? ఆయన మీ చెల్లె కనిపిస్తలేదా? పోనీక తెలివి లేదా మీ చెల్లెకు? మీ అబ్బాయి ఇంకెన్ని రోజులు ఉంటారు? మనుషులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? అరే పోని రాని. ఏదో ఇక మా అమ్మ కోసానికి మా చెల్లి ఉన్నది కానీ పోని పోని ఊకో. ఏంటి పోనీ? ఎప్పుడు చూసినా బయట నిలబడి మాట్లాడుతావు. వీడియో కాల్ చేసినప్పుడల్లా బయటనే ఉంటావు. నాకు మస్తు బాధ అవుతుంది నిజంగా. ఇల్లు లేని వాళ్ళు బయట బయట తిరుగుకుంటూ మాట్లాడతారు చూడు, అట్లున్నది నీ కథ. అరే ఎందుకే అట్లా సీరియస్ అవుతున్నావు? ప్రశాంతంగా మాట్లాడరాదు? నిమ్మలంగా ఉంటుందని నీకు ఫోన్ చేసిన. నువ్వు ఇట్లా కయ్య కయ్య మొత్తుకుంటే నాకు మాట్లాడే బుద్ధి కాదు చెప్తున్నా. హ్మ్, నువ్వు కూడా అలా తగ్గట్టే ఉన్నావు. మంచి మాట చెప్తే నా మీదకే సీరియస్ అవుతున్నావు. సరే సరే చెప్పు, తిన్నావా లేదా? తిండి ఇట్లా పెట్టిరా, దొరకనియకుండా తిన్నరా వాళ్ళే? తిన్నా తిన్నా. నేను తిన్నాకనే వాళ్ళు తింటారు. నేను పొద్దున్నే తింటా కదా బయటికి వెళ్తా అని. అదే అంటున్నా. ఏమో మీ అమ్మ వండి పెట్టినాక మొగడు పిల్లం వేసుకొని తింటారేమో అనుకుంటున్నా. అట్లేం లేదు. ఇక వంట అయితే అమ్మనే చేస్తుంది కానీ ఇక చెల్లె ఇంట్లో పని అదో ఇదో చేస్తుంది. మీ చెల్లె పని మనిషి లెక్క బాగానే చేస్తుంది కానీ మరి మీ బావ ఇంట్లోనే ఉంటాడా? ఎటైనా డ్యూటీకి పోతాడా లేదా? లేదు లేదు, ఆయన గురించే కొంచెం టెన్షన్ అవుతుంది ఈ మధ్యలో. పనికి పోతే జర రూపాయి ఎంకకేసుకుంటారు. వాళ్ళ తెలివి వాళ్ళకి వస్తుంది అనుకుంటే ఇక అమ్మ నేను ఇక తిండి పెడుతున్నాం, మంచిగా చూసుకుంటున్నాము. ఇక ఏం ఖర్చులు ఉన్నాయి? ఏమైనా బట్టలు అంటే ఇక పండుగకు అమ్మనే ఇప్పిస్తుంది. ఇక నేను అప్పుడు ఇప్పుడు మా బావకు ఇక అదో ఇదో తెస్తూనే ఉంటా. ఇక వాళ్ళకి ఏం పికర్ అనిపిస్తలేదు. ఏమో ఇంట్లోనే ఉంటుండు, బయట బయట తిరిగి వస్తాడు, ఇంట్లోనే వండుకుంటుండు. ఇక వాళ్ళకే ఎరక. అవునా? మరి ఉత్తగా ఉలాం తిని పంతే ఎవరు పెట్టాలంట తిండి? పుణ్యానికి దొరుకుతుందా? రేపు రేపు మనకు ఖర్చులు ఎక్కువైతాయి. ఇప్పటి నుంచి దూరం పెడితేనే మంచిది బావా. లేకుంటే ఇంట్లోకి వెళ్ళరు. మొత్తం నాదే అని ఇక మొత్తం అడ్జేస్తారు. మన పెళ్ళైన తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు తీ. ఏమో కొంతమంది శరం తప్పినోళ్ళు ఉంటారు బావా, నీకు తెలియదు. అంతే అంటావా? సరే సరే పోనీ, వాళ్ళ గురించి ఎందుకు గాని. అవును, అత్తమ్మ మార్కెట్కి పోయిందా? మరి పనంతా నువ్వే చేస్తున్నావు. నీకు వచ్చా అసలు పని? ఎందుకు రాదు? నాకు అన్ని పనులు వచ్చు. బయట పనులు తప్ప ఇంట్లో పని అన్ని చేసుకుంటా. ఏదో చూస్తానికి అట్లా కనిపిస్తా స్మార్ట్ గా, కానీ మస్తు పనులు వచ్చు తెలుసా నాకు. ఓహో, ఇంకేంది? ఇక ఇంటికి వచ్చినాక మస్తు పని చేస్తావు. మరి వంటలు? వంటలు కూడా వెరైటీ వెరైటీ చేస్తా బావ. కానీ మీ చెల్లి ఉన్నన్ను నేను ఒక్క వంట చెయ్య, ఇంట్లో పని కూడా చెయ్య. ఉన్నదానికి ఆమెనే చేయాలి మొత్తం పని. ఆమె లేకుంటేనే నేను చేస్తా. నువ్వేమనొద్దు అప్పుడు, సరేనా? ఇంకా అట్లా అంటే ఇట్లా కలిసిమెలిసి చేసుకోవాలని, కలిసిమెలిసి ఉండాలి. హ్మ్, సరే సరే చూద్దాంలే. ఒరేయ్ సీను. చెప్పు కాక. ఏమైంది? ఏం లేదురా. మీ బావ గాళ్ళతోనో ఓడితోనో పెద్ద లొల్లి పంచాది పెట్టుకుంటుండు. ఏమైనా తెలివి ఉన్నదారా మీ బావకు? ఈ ఊరోడు కాదు, ఈ పేరోడు కాదు. ఏమైనా ఆళ్ళతో మజాక్ మజాక్లో మాట్లాడతాడు, లొల్లి పంచాదులు ఇస్తాడు. నువ్వు ఈ ఊరా? నీ పేరారా? ఎవడివిరా నువ్వు? ఏ ఊరోనివిరా? ఎక్కడ కులంరా నీది అని దెబ్బ దెంగి లెస్స పంచాది పెట్టి ఇయ్యరమైనా ఉతుకుతే ఏం చేస్తాడురా నీ బావ? నీ అవ్వ అంత నాదే అంటాడు. అందరి జోళ్ళలో పోతాడు, గెలికించుకుంటాడు.
ఏమైనా సిగ్గుశరం ఉన్నదిరా మీ బావకు? ఊర్లో ఉంటాడా ఎటన్నా పోతాడా చెప్పు. ఏమైంది బావా? మీ బావ గురించి ఏమో అని అంటుర్రు. ఏం లేదు ఏం లేదు, నేను తర్వాత చేస్తారా అని. సరే ఏం చెప్పాలి కాక, ఏమన్నా అంటే కష్టం ఉన్నది. ఇక ఇల్లరికం తెచ్చుకున్నాక మళ్ళా గిట్ల అన్నారు అమ్మ గట్ల అన్నారు. అదేమన్నా తప్ప ఉప్ప అని గట్ల పంచాయతీ చేస్తాడని మేము ఏమనం కాక. చూసినావు కదా, నేను ఎవరి జోలికన్నా పోతానా? నా లెక్క నిమ్మలంగా మూసుకొని ఉండకనంటే పని శాత కాదు. ఏమన్నా బయటి పని కోడు, తింటాడు తిరుగుతాడు ఆలీలతో గెలుక్కుంటాడు పంచాయతీ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏమైనా అంటే కష్టం. బొమ్మడిది బావని తిడుతుండమ్మా అని ఊరోళ్ళు అందరూ అనుకుంటారు. నీ అబ్బాయి ఎట్లా చేయాలి ఏం కథ? ఏందయ్యా ఎట్లా చేసేది? అయినా ఇల్లరికం ఏం తెచ్చుకుంది మీ అమ్మ? మీ అమ్మకి ఏమైనా ధమాకు ఉన్నదా? నువ్వు ఉన్నావు కొడుకు, కొడుకున్నాక కూడా ఇల్లరికం తెచ్చుకుంటాడా? ఏ కథ బాగున్నది? ఏమో కాక ఏమనాలి. ఇక మా అమ్మకు మా చెల్లె మీద చాలా పానము. ఇక నన్ను మా చెల్లెను మస్తు పానంగా చూసుకుంటుంది. మా చెల్లె లేకుండా బతకదేమో దూరం ఇస్తా అని. ఇంకా అట్లా మా నాయన సరే తీ, ఆ పిల్లగాడు కూడా ఒక్కోడే కదనే, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఏముంటాడు, మన ఇంటికి తెచ్చుకుందాం తీ అని గట్లా అన్నాడు. కానీ ఈ ఇంతకాడు చేస్తాడు అనుకోలే కాక. అన్ని మొత్తం ఇజ్జత్ తీసే శాతలే చేస్తాడు అనుకోరాదు. ఏమో అయ్యా, ఎంత కాడికైతే అంత కాడికైతుంది. బావని మర్యాద లేకుండా మాట్లాడు. నిమ్మలంగా మూసుకొని ఇంట్లో ఉంటే ఉండు, లేకుంటే ఎక్కడైనా పనికో. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి టైం పాస్ గెలుక్కొని పంచాయతీ పెట్టుకొని మా ఇజ్జత్ తీసినాం అనుకో మంచిగా ఉండదు. ఈ ఊళ్ళకి వెళ్ళిపోవాలి అని చెప్పు, అప్పుడైతే తింటాడు. ఏమనంటే మా చెల్లెతో పెద్ద బాధ ఉంటుంది కాక. మా చెల్లె ఫీల్ అవుతుంది, ఓ ఏడుస్తుంది తుడుస్తుంది. నా మొగనికి విలువ లేకుండానే పోయింది, నా మొగని ఇట్లా అంటారు అట్లా అంటారు, మేము కావాల్సుకొని ఉంటున్నామా, మేము గతి లేకుంటున్నామా, మా అమ్మగారి ఇంటికాడ ఓ అట్లా ఇట్లా పంచాయతీ చేస్తుంది మా చెల్లె. ఈ ఆమె కోసం ఒక్క మాట అనం కాక మా బావను నిజంగా. ఏమో అయ్యా మరి, ఆగో లొల్లి పెద్దగా అవుతున్నట్టుంది. అవో కయ్య వినిపిస్తుంది, అర్థమవుతుందా? నడు నడు పో, ఇంటికి గుంజుకొని పో మీ బావను. సరే మంచి. ఇక ఏం చేయాలి, ఈ మనిషితో పెద్ద గుద్దలదమే ఉన్నది నాకు. ఇక నా పిల్లం వచ్చినాక ఇంకెట్లుంటుందో. మా చెల్లెకు దానికి వడనట్టే ఉన్నది. ఇప్పుడే అది దూరం దూరం మాట్లాడుతుంది. ఒక దగ్గరకు వచ్చినాక దగ్గర దగ్గర కలిసి ఏముంటారు? ఉండరు. ఎట్లా చెప్పాలి ఏం కథ? ఆకుల కూర సిసల కళ్ళు, ఆకుల కూర సిసల కళ్ళు, ఆకుల కూర సిసల కళ్ళు, అలవాటైన పానమురో పిల్లోడా తిలుగల్లోడా, అలవాటైన పానమురో పిల్లోడా తిలుగల్లోడా, అలవాటైన పానం మీదికి అయ్యో రంగుల సీరలురో పిల్లోడా తిలుగల్లోడా, అయ్యో రంగుల సీరలులో పిల్లోడా తిలుగల్లోడా. ఓ బక్కదానా, ఏడంగుస్తివే, నేను పాట పాడితేనే ఉన్నా, పుసుక్కున అందుకుంటూనే ఉన్నావు. ఏం లేదవ్వా, ఎటు పొద్దు పోతలేదని దుఃఖం మీదకి ఏమైనా కొనుక్కొచ్చుకుందాం టైం పాస్ కానీ పోతుంటే నీ పాటలు వినిపించినాయి. ఇక ఏం చేస్తుందో పెంటవ్వ మాట్లాడదామని వచ్చిన. గట్లనా? అప్పుడప్పుడు రావాలే, నా పని పాడుగాను. పొద్దున్న లేచిన సందికి ఇప్పటిదాకా పని తీరదు. ఏం చేయాలి చెల్లి, నాకున్న బాధలు ఎవ్వరుకుండయి. అవును పెంటవ్వ, నీ బిడ్డ ఉన్నట్టే గాని ఈ చెంబుది చాడబెట్టదు కదా. ఈ అవ్వ పొళ్ళకిన వారయ్యా, ఇల్లరికపు వచ్చినప్పుడు అదో ఇదో పని చేతికి నాసరు కావాలి కదా తల్లికి. అవ్వ ఏం చేయదు, బర్రెలు తింటట్టురు పంతట్టురు కదా పెళ్ళమ్మగడు. అవును బక్కవ్వ, ఇక నా బిడ్డ గురించి నేను చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఊకోవే. అబ్బో, దోస్తు వచ్చినట్టుంది, దోస్తుతోని గంటలుగా మనం మాట్లాడుతుంది ఇక అమ్మ. మాట్లాడుకోరి పొద్దు పోయేదాకా మాట్లాడుకోరి. ఆగో చూసినావా పెంటవ్వా, నీ బిడ్డ ఏమో నోట్ల గులుక్కొని పోతుంది. నన్ను చూస్తే అస్సలు దయచేది నీ బిడ్డే. ఏ పోనీ తీయే, ఇక నేను ఎవరితోనన్నా మాట్లాడితే ఇక మా అమ్మ ముచ్చట ఒడవది తీరది, పని దాన్ని పెట్టి మాట్లాడుతుందా అని అంటది గంతే ఊకో. అంత బాగానే ఉన్నది కానీ నీ కొడుకుకి సంబంధం కుదిరింది అన్నవు. రేపు మాపో ఇంటికి కోడలు వస్తుంది. కోడలు వచ్చినాక గిట్ల నీ బిడ్డ గిట్ల నీ డ్రెస్సులు వేసుకొని ఇంట్లో తిరుగుతే ఎంత గలీజ్ ఉంటది తల్లి. కొత్త కోడలేమో చీరలు కట్టుకొని ఉంటది, నీ బిడ్డనేమో డ్రెస్సులు ప్యాంటు షర్టు వేసుకొని తిరిగితే ఎట్లుంటది? నామూష్ ఉంటదా? ఆవు బక్కమ్మ ఎదురు సందో చెప్తున్నా. ఇక బంజయ్ బిడ్డ, డ్రెస్సులలో మంచిగా లేవు లతమ్మ, చీరలు కట్టుకో, రేపు రేపు మీ మడదలు వస్తే గలీజ్ ఉంటది అని చెప్తే ఇట్లింటలేదు. ఏం చేయాలి చెప్పు? మడదలు కాదే వదినైతదేమో కదా. అదే ఎవరో వదిలేనో మడదలు. ఇక అది వచ్చినాక గలీజ్ ఉంటది బిడ్డ, ఇప్పటి నుంచే మానుకో అంటే, అయ్యో దాని ఇష్టమా, దానికి ఇట్లా వేసుకోమను. దాని ఇష్టం దాన్ని, నా ఇష్టం నాది. దాని కొరకు నేనెందుకు బంద్ చేయాలని అని అంటుంది. ఏం చేయాలో ఏమో పో బక్కవ్వ. ఇవాళ వదిన వచ్చినాక వదిన మడదలు మంచిగా ఉంటారో లేదో, నా పానానికి ఎవడతంటుర్రు. ఇక నువ్వేం అనుకున్నా సరే పెంటవ్వా, ఫీల్ అయినా సరే గానీ నీ కోడలు వచ్చే ముందు నీ బిడ్డని ఇంట్లో ఉంచుకోవద్దు. నీ అల్లుడు నీ బిడ్డ ఇల్లరికము ఉంటే ఆ పొల్లకి ఎట్లుంటుంది చెప్పు? వచ్చిన కోడలకు ఇబ్బంది అనిపించదా? పెళ్ళమ్మగడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర ఉంటారు. ఇవాళ ఒక దగ్గర ఉంటప్పుడు ఇలా అక్కడ ఇక్కడ పోతుంటే డిస్టర్బెన్స్ ఉండదా అని జర ఆల బాధ ఇట్లా ఆలోచించాలి. అవునే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా గానీ ఇప్పుడు పొమ్మంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నావు, నేను పోతా అంటే వద్దన్నవా నా మీద సీరియస్ అవుతుంది. అందుకే ఏం చెప్పుకోలేకుంటుంది పక్కవా. ఇక ఆ రూమ్ వాళ్ళు ఉంటారేమో, ఈ రూమ్ వీళ్ళు ఉంటారేమో, ఎవరికో డిస్టర్బెన్స్ గా ఏం కత్తి. అట్లనే అనుకుంటాం పెట్టవా. పని కాడనైనా ఏనైనా తిండి కాడనైనా లొల్లి పంచాలు షురు అయితేనే ఉంటాయి. జరుండే, ఎవరో ఫోన్ చేస్తుర్రు. నా కొడుకే ఉన్నట్టుండు. హలో, చెప్పురా. అమ్మా ఇంట్లోనే ఉన్నావా?
ఇంట్లోనే ఉన్నారా? ఏమైంది అంత సీరియస్ గా అంటున్నావు? ఏమైందిరా? ఏం కాలే టెన్షన్ పడక కానీ చెల్లి ఉన్నదా ఇంటికాడ. ఇగో బావ ఆలీలతో పంచాయతీ పెట్టుకుంటుండు, ఎంత ఊకోమన్నా ఊకుంటలేడమ్మా. ఇక నా నుంచి కాదే, చెల్లెని రమ్మను, చెల్లెని వచ్చి ఇంటికి తీసుకొని పోమ్మని. అవి ఏం మనిషి, ఒకసారి చెప్పి తినాలే. ఎన్నిసార్లు చెప్పినా మంది జోల్లోకి పోతాడు, మందిని గెలికించుకుంటాడు. అగో ఇక కొట్లాటలు పంచాయతీలు అయితట్టే ఉన్నాయమ్మా, పెద్దగా అయితట్టుంది పంచాది. ఓ అమ్మో, అంతేనారా? ఏం చేయాలి ఈ పోరగాంతోని? అవ్వ, మంచోడు మంచోడు అంటే మంచిగా కిందికి జరుగుతున్నాడు. పని పాట ఏది చేయకుండా ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే వండుకోరా నాయన అని ఎంత మంచి చెప్పినా, మీ చెల్లెకి చెప్పినా కూడా మీ చెల్లెనేమో అయ్యో నా మొగర్ని అంటారేంది, నా మొగడు ఒకటే దొరికిందా అని అట్లా ఫీల్ అవుతుంది ఆ పుల్ల. ఏం చేయాలి? సరే సరే, చెల్లెకి చెప్పి చెల్లెని పంపిస్తుంది. సరే అమ్మా. నీ అవ్వ, నా పానానికి తలగబడ్డాడు అందరూ. ఏమైందమ్మా, అందరు నా పానానికి తలగబడ్డారని అంటున్నావు? ఇప్పుడు మా గురించి అన్నవా? నేను మీ అల్లుడు నీ పానం మీద ఉన్నట్టే అనిపిస్తుందా? మమ్మల్ని అన్నావు కదా ఇప్పుడు సూటిపోటి మాటలు. అయ్యో దేవుడా, నిన్ను కాదురా, ఆడనంట నీ మొగడు పంచాది పెట్టుకుంటుండంట, ఎవరితోనో పెద్ద లొల్లి అవుతుందంట. ఆగో మీ అన్న ఫోన్ చేసిండు, అన్న చెప్తే ఎంత కింటలేడంట. లొల్లి పంచాది వద్దు బావ అంటే మళ్ళా మళ్ళా పోతుందంట. ఏం చేయాలి? పోయి అంట తీసుకురాపో. అవ్వ, అల్లుడు అని విలువిచ్చేదే లేదు, రెస్పెక్ట్ తో మాట్లాడేది లేదు, నీ మొగడు పంచాయతీ చేస్తుండంట అని అంటుంది. అవ్వ, ఏం చేయాలి? ఏం కథ? విలువ లేకుండా పోతుంది మనుషులకు మొత్తం. అగో చూడు బక్కమ్మ, నేను ఇప్పుడు ఏమని అన్ననానే? ఏదో అట్లా వచ్చింది సడన్ గా, కోపం మీద భయం మీద. ఇక బుగులు బుగులు అనిపిస్తుంది కాబట్టి అల్లుని అట్లా అన్ననేమో నీ మొగడని. ఏమైనా తప్పు నాది బక్కవ్వ? చెప్పు. ఏముండదు, మీరు మాట్లాడే మాటలన్నీ కరెక్టే ఉంటాయి. ఇక ఇప్పుడే ఇట్లా దూరం చేస్తున్నావు, ఇక కోడలు వచ్చినాక పెక్కున్నది అంతట్టే ఉన్నావు ఇన్ని రోజులు వాడుకొని. అగో చూసినావు కదా బక్కవ్వ, పొల్లకి ఎంత కోపం ఉన్నదో. ఆ పొద్దు సంది నీ బిడ్డ గట్లనే ఉంది కదవ్వా, పోనివ్వుకో. ఇన్ని రోజులు వాడుకున్నదంట, ఆఖరికి పెక్కున్నది అంతనంట. ఇన్ని రోజులు ఏం వాడుకున్న బక్కవ్వ, చూసినావు కదా. ఆ ఒక్క రూపాయి ఇంట్లోకి ఇయ్యకున్నా, పుణ్యానికి తిండి పెట్టినా, నా ఇంట్లోనే ఉంచుకున్నా, బట్టల కానించి, ఆ సబ్బుల కానించి, షాంపుల కానించి ఏమైనా వస్తువులు కావాలన్నా ఇప్పించిన. ఏం తక్కువ చేసిన బక్కవ్వ దానికి? ఎట్లా మాట్లాడుతుందో చూసినావా? ఓ అమ్మో, నేను తవ్వుకున్న గుంతల నేనే పడతా అని చాలా మంది అన్నారు మా అమ్మగారు. అదే బతుకైపోయి ఇప్పుడు. ఆవు పెంటవ్వ, మరి నువ్వెందుకు ఉంచుకున్నావు కావాల్సుకొని? ఆ ఇల్లరికం వచ్చుకుంటే నీకేమైనా ఉన్నదా అమ్మా? నీకేమైనా లాభం వచ్చిందా చెప్పు. నీ అవ్వ, నువ్వే పని చేయాలి, నువ్వే వంట చేసి పెట్టాలి, ఉత్త పుణ్యానికి తింటారు పంతరు, అంతే కదా. ఏదో అమ్మా, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకున్నట్టు అయ్యింది. ఎవరికి చెప్పుకున్నా సిగ్గో తట్టుంది ఇప్పుడు. ఏమన్నా ఉన్న ఒక బిడ్డ గావురంగా చదివిన నా గావురాల బిడ్డను ఒక ఇంటికి ఇస్తే ఎన్ని బాధలు పడుతుందో, ఎట్లుంటుందో. సుఖంగా ఉండకుంటే నాకే బాధ. నా ఇంటికి సుఖంగా కాలు కింద పెట్టకుండా జాగ్రత్త. నేను గట్టిగానే ఉన్నా కదా అని నేను అనుకున్నా గానీ ఇట్లా ఉల్టా పల్టా పోరి నా మీదకి అయితే అని అస్సలు అనుకోలే బక్కవ్వ. ఇగో ఇదే దోస్తులు వెళ్తే మన వీడియో ఎట్లుంది? ఇక మన సబ్స్క్రైబర్లు కొంతమంది కొత్త సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, స్టార్ట్ చేయండి పెంటక్క అని చాలా మంది అన్నందుకు మేము ఈ యొక్క సిరీస్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక పార్ట్ లాగా తీసుకురావాలనుకుంటున్నాము. మొగుడు వద్దు పీడే ముద్ద అనేది ఆపేయం దోస్తులు, అది కంటిన్యూ చేసుకుంటేనే, లేకపోతే ఈ రోజు ఇది రేపు అది అట్లనో ఎట్లనో పక్క ఆ వీడియో కంటిన్యూ చేసుకుంటా ఇవి పెట్టనిక మేము ముందుకు వస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్, మీరు ఇచ్చే హై పాయింట్స్ చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. కంటిన్యూషన్ వీడియోతో మొగుడు వద్దు పిడే ముద్దు కంటిన్యూ చేస్తాము, ఇంకా ఇల్లరిక పల్లుడు కూడా కంటిన్యూ చేస్తాము. ప్రతి పార్ట్ ని ఏదైతే నచ్చితే వారందరూ లైక్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం మళ్ళా మరొక కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.